సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. జగనే దాడి చేయించుకున్నారని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. అసలు సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని మండిపడ్డారు. సీఎంకు రక్షణ కల్పించలేని డీజీపీని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో ఈ రాళ్ల దాడిని ఓ నాటకంగా భావిస్తామన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇక సీఎం జగన్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. భారతిరెడ్డి డైరెక్షన్, జగన్ రెడ్డి యాక్షన్ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. నిజంగా హత్య ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగళకరతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకి వాళ్ళేనా? తుపాకి దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన. పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని చెప్పేసి హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు, ఆలుకాలు చేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికిమాలిన సలహాలు ఇలా ఉంటాయి. సో 19లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది, తల్లి అమెరికా జంపు. ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు, ఓ పక్క కూతురు. ఈ గొడవ నాకెందుకని ఆవిడ పిల్లల దగ్గరికి, మనవాళ్ళ దగ్గరికి అమెరికా, ఆవిడ జంపు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి. కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. ఈ రాష్ట్రంలో 2018కి ముందు సంఘటనలు మళ్ళీ ఎన్నికలకు ముందు పునరావృతం అవుతుండడం మనం ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. 2018కి ముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కోడికత్తి కేసు గాని, బాబాయ్ హత్య గాని ప్రజల్ని నమ్మించారు నాటకం ఆడి. కానీ ఇవాళ ఒకటి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకత్వంలో ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేనటువంటి డీజీపీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి నాటకాలు వేస్తున్నాడంటే ఇంతకన్నా నాటకం ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రికే భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రిగా ఎందుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లా. కోడికత్తి డ్రామా మీకు అందరికి గుర్తుంటది. ఐ థింక్ October 12, 2018 కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర 2018లో కోడికత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. కోడికత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి జనాలు నమ్మలేదు కాబట్టి సొంత చిన్నాయన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని 2019లో ఎలక్షన్ లో గెలిచేదానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం. అది చెప్పింది నేను కాదు, వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కూతురు చెప్పింది, సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి, ఈ రోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది. బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది. జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని. కాబట్టి వైఎస్ కుటుంబంలో 3 వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణహాని ఉంది. ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి
భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి.